యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొంద తగినవాడు. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 4వ వచనం. దేవుని ప్రజలు ఆయనను ఎందుకు ఆరాధించాలో ఈ మాటను వ్రాసిన రచయిత మంచి కారణాలను చూపెడుతూ ఉన్నాడు. వారు చేయవలసింది చేయాలంటే ప్రోత్సాహం, పురిగొల్పడం అవసరమని అతనికి తెలుసు. ఆరాధించడానికి అతడు ఇస్తున్న కారణాలు ఇవే. దేవుడు గొప్పవాడు, అందువల్ల ఆరాధనకు ఎంతైనా ఆయన అర్హుడు. ఆయన ఈ విశ్వానికి అధిపతి. దేవుళ్ళు అనబడిన వారందరికంటే ఉన్నతుడు. ఈ లోకాన్ని మానవాళిని చేసింది కూడా ఆయనే. ఆయన మా దేవుడు, మేము ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము అని వారు అనగలుగుతారు. ఆయన ప్రజలు ఆయన కీర్తిని ఆనందంగా గానం చేసేందుకు హృదయం, ఆత్మ, మనస్సు, బలమంతటితో స్తుతించేందుకు ఇవి తగిన కారణాలే కదా. ప్రార్థన. మహాత్మ్యము గల మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు నిజమైన దేవుడవని ఈ దినాన మేము నిన్ను స్తుతించేందుకు, ఆరాధించేందుకు మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.